వైసీపీ నేతల భూదందా కబ్జాలపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి వినతులు, అర్జీలు స్వీకరించారు. వీరితో పాటు పలువురు భూ, పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణ సమస్యలపై అర్జీలిచ్చారు. మరికొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు కల్పించాలని అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అనగాని హామీ ఇచ్చారు. మాది కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి పంచాయతీ. సర్వే నెంబర్ 396/2C 2 ఎకరాల 66 సెంట్లు ప్రభుత్వ భూమి గయాలుగా నమోదైంది రెవెన్యూ రికార్డుల ప్రకారం. అది వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆక్రమించినారని 2024లో ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ సదస్సుల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో వివిధ రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళ నుంచి మాకు బెదిరింపులు ఎక్కువైనాయి. వైసీపీ నాయకులు అధికారులు చేస్తున్నారు. మా పొలిటికల్ నాయకులు కూడా కొంతమంది వాళ్ళ వైసీపీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. దాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ లిమిట్ ఉన్నటువంటి 34వ డివిజన్లో 1933 సర్వే నంబర్ 24 ఎకరాల 70 సెంట్లు క్వారీ పోరంబోకి స్థలం ఆ రోజుట్లో దాదాపు 40 సంవత్సరాల క్రితం పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే 2014 వరకు ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ వ్యవస్థ డిజిటలైజ్ అయిందో ఆ రోజు నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆగిపోవడం జరిగింది. ఇంత నిరుపేదలు దాదాపు 2500 నివాస గృహాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ లేనందున వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒక సమస్యని త్వరగతిన ప్రభుత్వం పూర్తి చేసి ఆ ప్రజలకు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.